ఆదికాండము 4వ అధ్యాయము 6 నుంచి చదువుదాం. 6 నుంచి. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెను. జెలసీ కెన్ బి అవాయిడెడ్ బై ఒబీడియన్స్. విధేయత ద్వారా మనము అసూయను అధిగమించవచ్చు. విధేయత అనండి అందరూ. వాళ్ళ విధేయతతో వాళ్ళు ప్లస్ అవుతున్నారు. నువ్వు అవిధేయతను చూడకుండా అసూయపడి అనవసరంగా నానా మాటలు వాళ్ళని ఇంకా ఎక్కువ కష్టాలు తెచ్చుకుంటున్నావు. ఇక్కడ ఒక మాట అంటాడు ఇంగ్లీష్లో, ఇఫ్ దౌ డస్ట్ వెల్. తెలుగులో ఏమైనా ఉంటుందంటే సత్క్రియ అనండి. సత్క్రియ అంటే ఉత్తమమైన క్రియ, బాధ్యతతో చేసినటువంటి క్రియ, ఉన్నతమైన క్రియ. ఎలాంటి హృదయంతో చేస్తున్నావు? దేవుడు అంటే ప్రేమతో చేస్తున్నావా? ఇష్టపూర్వకంగా చేస్తున్నావా? ఎలా చేస్తున్నావు? అవిధేయత వల్ల ఏమొస్తుందంట? అక్కడ చూస్తే నీవు సత్క్రియ చేయని ఎడల వాకిట ఏముంటుందంట? పాపము. ఏంటా పాపము? అసూయ. ఇఫ్ యూ డోంట్ డూ ద బెస్ట్, యూ విల్ బి అట్రాక్టెడ్ టు జెలసీ. నీవు ఉన్నతమైనటువంటి ఆ సత్క్రియ చేయకపోతే అసూయ నిన్ను ఆకర్షించుకుంటుంది, అసూయ నిన్ను ఆవరిస్తుంది. ఉత్తమమైన క్రియను చేయకపోవడాన్ని ఏమంటారు? బలహీనత. ఉత్తమమైన క్రియను చేయకపోవడం కూడా పాపమే. నాట్ డూయింగ్ ద బెస్ట్ ఈజ్ ఆల్సో ఎ కైండ్ ఆఫ్ సిన్, అండ్ సిన్ ఈజ్ అట్రాక్టెడ్ టు సిన్. ఇప్పుడు కయ్యూను ఏం పరిపాలిస్తుంది? నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. అంటే ఇప్పుడు కయ్యూను దేని ద్వారా వెళ్తున్నాడు? అసూయ ద్వారా అన్నమాట. ఇప్పుడు తను చేసే పనులన్నీ దేని ద్వారా చేస్తున్నాడు? అసూయ. అంటే ఇప్పుడు దానికి అసూయకి ఈయనకి వాంఛ కలిగింది. ఇప్పుడు అసూయ ఈయన్ని వెళ్తుంది, ఈయన కూడా అసూయ ద్వారా వెళ్తున్నాడు. బోత్ ఆర్ రూలింగ్ ఈచ్ అదర్. అందరూ ఉత్తమమైన క్రియ అనండి. నీవు ఉత్తమమైన సమయాన్ని దేవుని సన్నిధిలో గడపకపోతే ఆ గడప బయట ఉంటాడు అనమాట. దా అంటాడు. గెటింగ్ మీ నౌ? ఆ రోజు ఉత్తమమైన సమయాన్ని నీవు దేవుని వాక్యానికి ఇవ్వకపోతే, ప్రార్థన అధ్యాయాన్ని ఇవ్వకపోతే బయట ఎవరు పొంచుంటారు? అపవాది పొంచుంటాడు. అంటే వాడికి ద్వారాలు ముయ్యాలన్నా తెరవాలన్నది ఎవరి చేతిలో ఉంది? నీకు 24 గంటల సమయం ఇచ్చాడు దేవుడు. ఏం చేస్తున్నావు ఆ సమయము? ఎంతసేపు చదువుకుంటావు? ఎంతసేపు పని చేస్తావు? కొంత సమయం నీవు ఇలాంటి వాటికి ఇవ్వగలవా? ఎందుకంటే అసూయ పాతాళమంతా క్రూరమైనది. దాన్ని ఎలా అధిగమించవచ్చు అంటే వాగ్దానం అనండి. వాళ్ళు బ్లెస్ అయ్యారు, వీళ్ళు బ్లెస్ అయ్యారు. నా టైం కూడా వస్తుంది, నేను బ్లెస్ అవుతానని వాగ్దానం మీద ఆశపడడమే, వాగ్దానం మీద విశ్వాసముతో ఉండడమే అసూయను అధిగమించడం. ఒక్కొక్కసారి ఆలస్యం జరగవచ్చు, ఆలస్యమైతే అయ్యింది. సో హోల్డింగ్ ఆన్ టు ద ప్రామిస్ ఈజ్ వేర్ యూ కెన్ ఓవర్కమ్ జెలసీ. ఒకటి తెలుసుకోవాలి, దేవుడు పక్షపాతి కాదు. దేవుడు ముగ్గురు సేవకులను పిలిచి వాళ్ళకి తలాంతులు ఇచ్చాడు. మొదటివాడు 5 ఇచ్చినోడు నాకు 5 ఇచ్చాడు అనుకున్నాడు. రెండోడికి ఎన్ని ఇచ్చాడు? వాడు మొహం కొంచెం మారిపోయింది, వీడి మొహం వెలిగిపోయింది. నాకు 5 ఇచ్చాడు, వాడికేమో 2 ఇచ్చాడు. రెండోడేమో మొహం చనిపించుకున్నాడు కానీ పర్లేదు, నాకు 2 ఇచ్చాడు, ఆయన కొంచెం బెస్ట్ అనుకుని వీడు 5 చేశాడు. వీడు 2ది వీడేం చేశాడు? తీసుకెళ్ళి కప్పెట్టాడు లోపల. సరే, ఎవరికి నష్టము? తర్వాత యజమానుడు వస్తాడు, వచ్చి 5 ఇచ్చినాడు ఏం చేసావరా అంటే, నువ్వు మంచివాడు అయ్యా, 5కి 5 చేశానని 5 ఇస్తాడు. రెండోడు నువ్వు మంచివాడు, నాకు 2 ఇచ్చావు 2. దేవుడు ఏమంటాడు అప్పుడు? మొదటివాడిని ఎల్లు నా రాజ్యం పరిపాలించి, రెండోడిని నా రాజ్యం పరిపాలించి, మూడోవాడిని నరకంలో వేసేయండి అంటాడు. అంటే అన్ప్రాఫిటబుల్ సర్వెంట్ అంటాడు. ఏమంటాడు? జెలసీనెస్ విల్ స్టాప్ బేరింగ్ ఫ్రూట్ ఇన్ యువర్ లైఫ్. జెలసీ విల్ స్టాప్ ప్రమోషన్. జెలసీ విల్ హైడ్ యువర్ టాలెంట్. అసూయ నీ ప్రమోషన్ ఆపేస్తుంది, నీ ఎదుగుదలను ఆపేస్తుంది. జెలసీనెస్ యూ విల్ హ్యావ్ ఎ రాంగ్ ఒపీనియన్. చాలా మంది చూడండి, నాకేం చేశాడు ఈ దేవుడు, నాకేమి ఇచ్చాడు ఈ దేవుడు, ఎందుకు ప్రేయర్ చేయాలా, అన్నీ ఒకటే. అంటే దీనికి కారణం ఏంటి? వాళ్ళలో ఏముంది? అసూయ. ద రీజన్ వై దే హ్యావ్ రాంగ్ ఒపీనియన్, jealousy. This is a practical sermon. This is how you deal with jealousy. How you deal with jealousy. ఎవరైతే నా దేవుడు బ్లెస్ చేస్తాడు అని డౌట్గా ఉన్నారో ఈరోజు చెప్తున్నాను, బ్లెస్ చేస్తాడు ఈరోజు. డౌట్ గివ్స్ రూమ్ ఫర్ జెలసీ. అనుమానం, డౌట్, దేవుడు ఇస్తాడా ఇవ్వడా, చేస్తాడా చేయడా అనేటువంటి అనుమానం వల్ల ఏమొస్తుంది? నన్ను బ్లెస్ చేయడు, అదే బ్లెస్ అవుతుంది. నీ టైం వచ్చినప్పుడు నేను బ్లెస్ చేస్తాడు దేవుడు, నీ వంతు వచ్చినప్పుడు నువ్వు పరిపాలిస్తావు. అసూయతో వాళ్ళ మీద మాటలని, వీళ్ళ మీద మాట. జెలసీనెస్, డీల్ విత్ ఇట్. జెలసీనెస్ కమ్స్ బై కంపారిజన్. కంపారిజన్ అంటే ఏంటి? పోల్చుకోవడం అనండి. నాట్ ఎ గుడ్ స్పిరిట్ ఇఫ్ యు ఆర్ కంపేరింగ్. కానీ దేవుడు ఒకవేళ వీళ్ళ ముగ్గురు గనక దాన్ని రెట్టింపు చేస్తే ముగ్గురికి ఒకే బహుమానం ఇచ్చాడు దేవుడు. నీకు ముందు చూపు లేనందు వల్ల కూడా ఏమొస్తుంది? అసూయ. బికాస్ యూ డోంట్ హ్యావ్ ఫోర్సైట్, బికాస్ యూ కాంట్ సీ విత్ ద ఐస్ ఆఫ్ గాడ్, యూ విల్ హ్యావ్ జెలసీ. యూ డిడ్ంట్ సీ ద ఫ్యూచర్, యూ డిడ్ంట్ బిలీవ్ ద ప్రొఫెసీ, నాట్ నోయింగ్ యువర్ ఫ్యూచర్. అందుకనే దేవుడు మనకి ఎవరిని ఇచ్చాడో తెలుసా? పరిశుద్ధాత్మ అనండి. ద హోలీ స్పిరిట్ ఈస్ యూజ్డ్ టు అవాయిడ్ జెలసీ. చూద్దాం ఒకసారి. లెట్స్ గో టు జాన్. యోహాను సువార్త 16-13 చదువుదాం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును.
ఆయన తనంతట తానే ఏమీయో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఏం చెప్తాడంట అంటే నీ జీవితంలో తప్పకుండా వానికి ఇల్లు వచ్చేసిందా, నీకు నేను పెద్దిల్లు ఇస్తానని చెప్తాడు దేవుడు. ఉత్త అనుభవంతో రాదు, వాక్యము అనుభవము, వర్డ్ అండ్ దెన్ యు లెర్న్. మధ్యలో వినయం ఉండాలి. ఏముండాలా? వినయము. God teach me from this situation. ఆ వాక్యం చదువుకున్నప్పుడు Holy Spirit will teach you faith and knowing the future can control the jealousy. ఎవరెవరికైతే ఇప్పుడు ఆలస్యంగా జరుగుతున్నాయో భవిష్యత్తులో ఎక్కువ ఆశీర్వాదాలు ఉన్నాయి కనుక ఎవరి మీద అసూయపడొద్దు. Don't feel jealous of anybody. The Lord God will bring your time to you and bless you. ఎంతమంది ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తారు? ఇంకొకరు అసూయ ఎవరు పడ్డారో తెలుసా? యోసేపు సహోదరులు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 8-9 వచనాలు. మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేసెను. ఇస్సాకు యాకోబును, యాకోబు 12 గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి. కానీ ఆగండి, ఆ గోత్రకర్తలు అంటే ఎవరు? 12 మందిలో 11 మంది గోత్రకర్తలు. అవునా? ఎన్ని గోత్రాలు యాకోబుకి పిల్లలు? ఇజ్రాయెల్కి ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. అయితే ఆ గోత్రకర్తలు ఏం చేశారంట? మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుట అమ్మివేసి. అసలు ఏం చేద్దాం అనుకున్నారు? అసూయపడి యోసేపుని. jealousy is as cruel as death. కైను ఏబేలు. ఇక్కడ 11 మంది గోత్రికులు యోసేపుని చంపేద్దాం అనుకుంటున్నాడు. నువ్వు మనం పరిపాలిస్తావా? మేము కింద ఉంటాం, నువ్వు పైన ఉంటావా? ఒకటి, వాళ్ళ కనుక దేవుని వద్దకు వెళ్తే దేవుడు చెప్తున్నాడు, నేనే ఇచ్చాను, అతను మిమ్మల్ని రక్షిస్తాడు, అక్కడికి వెళ్ళి మీ కుటుంబాన్ని కాపాడతాడు, మిమ్మల్ని అందరినీ పోషిస్తాడు, ఆశీర్వాదం అని చెప్తే దేవుడు ఆశీర్వాదాన్ని చక్కగా నెరవేర్చేవాడేమో. అవునా కదా? when God blesses somebody, it may be for your blessing. That's how you can avoid jealousy. See that somebody's blessing is a blessing to you as well. ఇతరుల ఆశీర్వాదం కూడా నీకు ఆశీర్వాదమే అనుకోవాలి. ఎందుకని? అక్కడ యోసేపుకి దర్శనం వచ్చిందని, అందరూ వీళ్ళకి మొక్కుతారని, వీడు పరిపాలిస్తాడని వచ్చింది. ఒకసారి 105 తీయండి. 105వ కీర్తన 17వ వచనం. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. ఇక్కడ దేవుడు వారికంటే ముందు ఎవరిని పంపించాడు? ఎందుకని పంపించాడు? రేపొద్దున కరువులో యాకోబు చచ్చిపోకుండా బతుకుండడానికి ముందు ఎవరిని పంపించాడు? దేవుడు యోసేపుని పంపించాడు. చూసారా? ఆశీర్వాదం నెరవేరకపోతే మన పిల్లలు ఆకలితో చనిపోతారని వాళ్ళు తెలుసుకుంటే కనుక యోసేపుని చంపేవారు కాదు. సో గాడ్ ఈస్ బ్లెస్సింగ్ జోసెఫ్ ఫర్ దర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్. దేవుడు నీ పిల్లల భవిష్యత్తు గురించి ఎవరైనా ఆశీర్దిస్తున్నాడు అనుకోండి, వాడిని చంపుతారా? ఒకవేళ వీళ్ళకి భవిష్యత్తు తెలిస్తే చంపేవారా? సో jealousness ఈజ్ సంథింగ్ స్టూపిడ్. యు నీడ్ టు ప్రే అగైన్స్ట్ ఇట్. అంటే అసూయ అనేది వ్యర్థమైందా కాదా? ఇదే అసూయతోటి ఒకరిని అప్పగిచ్చేస్తారు సిలువుకి. ఎవరు? యూదులు యేసయ్యను ఎందుచేత అప్పగిస్తారు? మత్తయి సువార్త 27:18. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. చూడండి, అసూయ చేత ఫైనల్ గా వారిని ఎవరిని చంపేస్తున్నారు? ఎవరిని? వారిని రక్షించేవాడిని. jealousness is killing your future. jealousness is killing the very one who wants to save you. అసూయ నేను రక్షించేవాడిని ఏం చేస్తుంది? చంపేస్తుంది. అందుకే అంటాడు, ఆ అసూయ కంటే గొప్పోడు యేసయ్య నీలో ఉన్నాడు, కాబట్టి నీవు దాన్ని జయించగలవు. గుడ్ న్యూస్. పక్కన చెప్పు, గుడ్ న్యూస్ అని. యూ కెన్ ఓవర్టేక్ ఇట్ అండ్ కంట్రోల్ ఇట్ అండ్ టోటల్లీ అప్రూట్ ఇట్. నీవు నీలో ఉండే అసూయను వేలుతో పీకేయచ్చు. యూ కెన్ అప్రూట్ ఇట్, బట్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై అండ్ కన్ఫెస్ ఇట్. దట్ ఈస్ హ్యూమిలిటీ. ఇఫ్ యు ఆర్ నాట్ హంబుల్, యూ విల్ నెవర్ నో దట్ యు ఆర్ ఎ jealous man or a jealous woman. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ఈరోజు నీ వాక్యం బోధించావు. ఎలాగ అసూయను జయించాలనేటువంటిది మాకు బోధించావు. ఎందుకు ఈ అసూయ మా జీవితాలను ఆటంకపరుస్తుంది? ఆ అసూయ విషయమై ప్రార్థించే కృపను మాకు దయచేయి. లెట్ us speak out of love, oh Lord. Let us speak out of faith. అసూయతో మాట్లాడే మా నాలుకను బంధించి ప్రేమతో మాట్లాడే నాలుకను దయచేయి, విశ్వాసముతో మాట్లాడే నాలుకను దయచేయి. అయ్యా, ఇటువంటి కాడి వారికి విశ్రాంతి వచ్చే వరకు, వచ్చిన తర్వాత కూడా వారి తరముల పాటు ఈ కాడి వేసుకునే కృపను దయచేయమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.